హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన క్వశ్చన్ వచ్చేసి భారతదేశం యొక్క 15వ ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ చూడండి. జగదీప్ ధంకర్, వెంకయ్య నాయుడు, సిపి రాధాకృష్ణన్, డి వచ్చేసి మనకు బి సుదర్శన్ రెడ్డి. ఓకే, ఇక్కడ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అని అడగడం జరిగింది. ఇక్కడ ఎన్నికల వివరాలు, ఎన్నికల విధానం వచ్చేసి మనకు ఎలక్టోరల్ కాలేజ్ అండి. ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఓకే, ఎన్నికైన వారు ఉంటారు. నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్న మెంబర్స్ గా ఉంటారు. ఎన్నికల బాధ్యత ఎవరు ఎన్నికలు కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈ సంవత్సరం 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి. నెక్స్ట్ వచ్చేసి మనకు వి సుదర్శన్ రెడ్డి వచ్చేసి మనకు ప్రతిపక్షం నుంచి. ఓకే, ఒక విజేతకు కావాల్సినటువంటి ఓట్లు వచ్చేసి 386. నెక్స్ట్ వచ్చేసి ఉపరాష్ట్రపతి పదవి గురించి చూసినట్లయితే మన భారతదేశంలోనే 2వ అత్యున్నత పదవి అండి. రాష్ట్రపతి పదవి అనేది మొదటి స్థానంలో ఉంటుంది, ఉపరాష్ట్రపతి 2వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ టెన్యూర్ వచ్చేసి 5 years. దీనికి ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది ఉపరాష్ట్రపతి పదవి అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూడండి. ఆర్టికల్ 63 నుంచి 71 వరకు మనకు ఉపరాష్ట్ర పదవి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అర్హతలు, అధికారాలు వచ్చేసి అర్హతలు భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. పదవి నుంచి తొలగింపు ఇతను ఏ విధంగా తొలగిస్తారంటే రాజ్యసభ తీర్మానం ద్వారా తొలగించడం జరుగుతుంది. ఇతనికి అది ఉన్నటువంటి అధికారాలు చూడండి. రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ గా వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్రపతి పదవి, ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి వెళ్ళి రాష్ట్రపతిగా వర్క్ చేయడం జరుగుతుంది. తాత్కాలికంగా రాష్ట్రపతిగా కూడా ఉంటారు ఉపరాష్ట్రపతి గారు. ఓకే, ఇక్కడ మనకు ఈ సంవత్సరం 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే సిపి రాధాకృష్ణన్. ఓకే, సిపి రాధాకృష్ణన్ ఎవరి మీద విన్ అవ్వడం జరిగిందంటే బి సుదర్శన్ రెడ్డి గారి మీద. ఓకే, ఈ బి సుదర్శన్ రెడ్డి గారు మనకు తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ.